గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ ద హోప్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మీరు యూరోప్ లో చదవాలనుకుంటున్నారా? యూరోప్ లో ఉచిత విద్య పొందాలంటే ఏం చేయాలి? యూరోప్ లో ప్రపంచ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు ఉన్నాయని మీకు తెలుసా? IELTS అర్హత పరీక్ష రాయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఆర్థికంగా వెనుకబడి ఉండి విదేశాల్లో చదవాలన్న కోరిక మీకుందా? యూరోప్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు. యూరోప్ లో డబుల్ మాస్టర్స్ చేసి తను పడ్డ కష్టాలు ఎవరు పడకూడదని ఇప్పటి వరకు 7,000కు పైగా మంది విద్యార్థులకు సలహాలు ఇచ్చి సేవలందిస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్సలెన్సీ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. 2 సార్లు సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డును కూడా అందుకున్నారు. అటు ద హోప్ కన్సల్టెన్సీ MD జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఆయన ఏం చెప్తారు, అక్కడికి చాలా కన్సల్టెన్సీస్ గురించి మనం విని ఉంటాం, అలాగే ఎప్పుడు ఎన్నో చదివి ఉంటాం. వెళ్తే ఎలా ఉంటుంది, ఏంటి, నిజంగానే ఈ కన్సల్టెన్సీని నమ్మొచ్చా, నమ్మాలంటే ఎలా మేము అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి అనేక సమాధానాలకు మనకు సందేహాలకు సమాధానం చేయడానికి జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. జీవన్ రెడ్డి గారు నమస్తే. ముందుగా యూరోప్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏదన్నా ఉందా? ఎస్, యూరోప్ని సెలెక్షన్ చేసుకుని చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మేడం. కంపేర్ టు అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే USA, కెనడా, ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి యూరోప్లో. ఎక్కువ అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే మోస్ట్లీ ద స్కాలర్షిప్ ఆప్షన్స్. స్టూడెంట్స్కి ఎక్కువగా స్కాలర్షిప్ ఆప్షన్స్ కనబడతాయి, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ద అదర్ కంట్రీస్. సెకండ్ అడ్వాంటేజ్ చెప్పుకున్నప్పుడు మనం 15 years ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కూడా యూరోప్లో చదువుకోవడానికి ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు యూఎస్కి వెళ్ళినప్పుడు BSc BCom స్టూడెంట్స్ వాళ్ళకి అంత ఈజీగా అడ్మిషన్స్ ఉండవు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్. బట్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ దే యాక్సెప్ట్ ఫర్ ద 15 years ఎడ్యుకేషన్. ఇంకా 1 yearలోనే మాస్టర్ చేసుకోవడానికి ఆప్షన్స్ కనబడుతుంటాయి. అఫ్ కోర్స్ అదర్ కంట్రీస్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ర్యాంక్ యూనివర్సిటీస్ 1 yearలోనే మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. దానివల్ల స్టూడెంట్స్ ఎర్లీ స్టేజ్లో సెటిల్ కావడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ప్రపంచంలో టాప్ మోస్ట్ ర్యాంక్ యూనివర్సిటీస్, ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ మనకు యూరోప్లోనే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ కనుక తీసుకుంటే మేడం, లాస్ట్ ఈవెన్ 2 daysలో మనం ఆర్టికల్స్ కూడా చూస్తున్నాం. యూఎస్లో అప్రాక్సిమేట్లీ 5 lakhs అబౌవ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. లాస్ట్ 2 yearsలో దాని గ్రోత్ వచ్చేసే కంట్రీకి ఓన్లీ 20% పీపుల్ మాత్రమే ఇండియా నుంచి వెళ్తున్నారు అప్రాక్సిమేట్లీ. అదే ఆస్ట్రేలియా అనుకుంటే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రోత్ ఉంది. అదే యూరోప్కి వచ్చినప్పుడు మొత్తం లాస్ట్ టిల్ 2016 వరకు ఒక 40,000 పీపుల్ ఉంటే ఒక లాస్ట్ 2 yearsలోనే 140% గ్రోత్ ఉంది యూరోపియన్ కంట్రీస్కి. బికాజ్ ఆఫ్ అమెరికాలో దాని ఎఫెక్టే కావచ్చు, మనం పేపర్లో చూసిన ఆర్టికల్స్, న్యూసే కావచ్చు, ఆ ట్రంప్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూసే కావచ్చు, ఏదైనా కూడా యూరోప్కి ఇప్పుడున్న సినారియోస్లో చాలా మంది స్టూడెంట్స్ అవేర్నెస్ కలుగుతుంది. వాళ్ళు ఎక్కువగా యూరోపియన్ కంట్రీ చూజ్ చేసుకుంటున్నారు. 140% గ్రోత్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్. అంటే అంత పోవడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. సో అక్కడ ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇంకా పోస్ట్ స్టడీస్ ఆప్షన్స్ వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. సెటిల్మెంట్ ఆప్షన్స్ కనుక ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ రీజన్స్ని కన్సిడర్ చేసుకుంటే మనం యూరోప్కి ప్రియారిటీ ఇవ్వచ్చు అనేది మనకి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా యూనివర్సిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుంటాయి. అంటే దే డోంట్ ఛార్జ్ ఎనీ ట్యూషన్ ఫీజ్ ఫ్రమ్ ద మోస్ట్ ఆఫ్ దెమ్. మళ్ళీ యూరోప్లో అన్ని యూనివర్సిటీస్, అన్ని కంట్రీస్ ఫ్రీ ఆఫర్ చేస్తున్నాయి మనం చెప్పలేము. కొన్ని కంట్రీస్ జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, నార్వే, స్విట్జర్లాండ్, పోలాండ్, ఇలాంటి కొన్ని కంట్రీస్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఆఫర్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఫ్రాన్స్, నెదర్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్ ఇలాంటి కంట్రీస్ పెయిడ్ ఎడ్యుకేషన్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకున్న ఎలిజిబిలిటీని బట్టి మనం ఎక్కువగా ఫ్రీ ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్ని రికమెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే చెప్తూ మాట మధ్యలో కంట్రీస్ గురించి చెప్పారు. మామూలుగా చాయిసెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. మరి యూరోప్ లో ది బెస్ట్ చాయిస్ ఏంటి? ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ మేడం. దీనికి మనం చెప్పలేము అంత క్లారిటీ, ఏది బెస్ట్ ఏది కాదు అని చెప్పలేము. మనకు యూరోప్లో ఉన్న అన్ని కంట్రీస్లో సిమిలర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న గవర్నమెంట్ పాలసీస్ కానీ రూల్స్ కానీ సిమిలర్గా ఉంటాయి. సో అక్కడ ప్రతి ఒక్క బాడీ ఈజ్ అండర్ రన్నింగ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ. సో ఇక్కడ ప్రైవేటు, గవర్నమెంటు, చిన్న సెక్టర్ అలాంటివి ఏమీ లేవు. సో అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీసే. సో మా సజెషన్ ఏంటంటే ఒక ప్లేస్ని చూజ్ చేసుకోవడం కన్నా మీ ఫ్యూచర్ని చూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే డోంట్ పిక్ ఏ ప్లేస్, పిక్ యువర్ ఫ్యూచర్. దాని మీన్ ఎగ్జాక్ట్లీ ఒక కంట్రీ అని కాకుండా ఒక పర్టికులర్ కోర్స్ని, ఒక పర్టికులర్ సిలబస్, ఇంట్రెస్ట్ ఉన్న సిలబస్ని
వాటిని ఫస్ట్ చూజ్ చేసుకోవాలి. దాని తర్వాత విచ్ కంట్రీ ఇస్ ద బెస్ట్ అనేది మై ఒపీనియన్ విత్ ఇన్ ద యూరోపియన్ రీజన్లో. సో ఈవెన్ మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ పర్ ద మనకున్న స్టాటిస్టిక్స్ని అబ్జర్వేషన్ చేస్తే స్కాండినేవియన్ కంట్రీస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ కంట్రీ. ఈ 4 కంట్రీస్లలో ప్రపంచంలోనే హై సెక్యూర్డ్ కంట్రీస్ అని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన ప్లేసెస్. వాళ్ళ దగ్గర చాలా సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సో మన స్టూడెంట్స్ ఎక్కువగా ప్రియారిటీ చేస్తుంటారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, నెదర్లాండ్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా మన వాళ్ళు అవుట్ సోర్సింగ్ వెళ్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళు ఎక్కువగా స్టూడెంట్స్. సో ఇలాంటి కంట్రీస్లో మన వాళ్ళు ఒక 12,000 to 13,000 వరకు ఎక్కువగా ఆప్షన్ చేస్తూ ఉండే వాళ్ళు. ఇంతకుముందు ఈ కంట్రీస్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుండేవి. ఇప్పుడు దే యూస్ టు చార్జ్ ద ట్యూషన్ ఫీజు అన్నట్టు. ఓకే, అలాగే 2 times అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకున్నారంటేనే సంస్థ గురించి ఇక్కడ బ్రాండ్ పడిపోయింది. అయినా సరే మీ హోప్ కన్సల్టెన్సీ గురించి ఒక్కసారి మీ మాటల్లో. మేము యాక్చువల్లీ 2000లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామండి. ఐ స్టార్టెడ్ విత్ ద ఆర్గనైజేషన్ విత్ ద 2 people. నౌ వీఆర్ మోర్ దెన్ 100+ ఎంప్లాయీస్. సో మాకు అదర్ కన్సల్టెన్సీస్కి అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఎవ్రీవన్ దేర్ ఓన్ స్ట్రాటజీ ఉంటుంది. మేము ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్కే ఫోకస్ చేస్తూ ఉంటాం. వీ హ్యావ్ బికాస్ ఆఫ్ ఐ స్టడీ మై సెల్ఫ్ ఓవర్ దేర్, ఐ నో ద పెయిన్ హౌ టు చూస్ ద యూనివర్సిటీస్ అనేది. దాన్ని బేస్ చేసుకొని ఎక్కువగా నేను పిల్లల్ని యూరోపియన్ కంట్రీస్కి రికమెండ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావ్ ద మనీ యూ బెటర్ టు చూస్ ఫర్ ద యూఎస్ఏ కంట్రీ. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మీరు అఫోర్డ్ చేయలేకపోతున్నారో దెన్ వీఆర్ దేర్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. అంటే ప్రతి పేద విద్యార్థి కళను నిజం చేయాలనేది నా ఒక పట్టుదల. సో ఎవరికైతే అబ్రాడ్ చదవాలని కోరిక ఉంటుంది బట్ ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళు, షూర్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ టు చూస్ ఎ బెస్ట్ యూనివర్సిటీస్. సో మా దగ్గర టీం వచ్చేసి రికగ్నైజ్డ్ టీమ్, అంటే మనం వెల్ ట్రైన్ టీమ్. ఐసెఫ్ కానీ, నాప్సా కానీ, ఈఐ అని కొన్ని బాడీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి వీఆర్ ద వెల్ ట్రైన్ అండ్ వీఆర్ ద సర్టిఫైడ్ పీపుల్ అండ్ దే ఓన్లీ గైడ్ ద పీపుల్. అయితే ఒక స్టూడెంట్కి ప్రాపర్గా వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది, బట్ ఎక్కడికి వెళ్ళాలనేది మెయిన్ క్వశ్చన్. ఓకే, సో నార్మల్గా ఆయనకున్న సర్కమ్టెన్స్లో, సరౌండింగ్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆయన ఏదో ఒకటి పిక్ చేసుకుంటాడు. సో పేరెంట్ కూడా అలాగే ఆలోచన చేస్తాడు కొడుక్కి ఆలోచనగా. సో మై సజెషన్ దెమ్ అంతేకాకుండా కొంచెం బయటకు వచ్చి వీ హ్యావ్ టు రీసెర్చ్. ఒక మనం దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు చూస్ అనే పర్టికులర్ ప్లేస్ని చూస్ చేసుకున్నప్పుడు బాగా రీసెర్చ్ చేయాలి. బెడ్ టు గో సర్చ్ అన్న ఇంటర్నెట్, టేక్ ద అడ్వైస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ లైక్ కన్సల్టెన్సీస్. అడ్వైస్ తీసుకోవడంలో తప్పలేదు. సో లేటర్ యూ హ్యావ్ టు కమ్ టు ఏ కన్క్లూజన్, యా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, దిస్ ఇస్ అది అని చెప్పి మనం డిసైడ్ కావాలి. సో వాటిలో మేము వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తాం. యూనివర్సిటీ సెలక్షనే కానీ, ప్రోగ్రామ్ సెలక్షనే కానీ, ఏ కంట్రీ సెలక్షనే కానీ, వీటన్నిటికీ మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అయితే కొంతమంది స్టూడెంట్స్ బయోటెక్నాలజీ చదివి ఎంబీఏ వెళ్తూ ఉంటారు, బీటెక్ చదివి ఎంబీఏ వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఆ కన్ఫ్యూజన్లో ఫ్యూచర్ బ్రేక్ అవుతుంది. ప్రజెంట్ సినారియోలో దట్ ఈస్ ద గుడ్ ఆప్షన్, బట్ ఫ్యూచర్ ఎప్పుడైతే ఒక జాబ్కి వెళ్ళినప్పుడు, ఒక కంట్రీలో జాబ్కి వెళ్ళినప్పుడు మినిమం 15 years ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. సో ఈ బీకామ్కి కన్వర్ట్ అయినప్పుడు దర్ ఇస్ అన్ బిగ్ క్వశ్చన్ మార్క్ అగైన్. సో వాళ్ళు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో వెనుక ఉంటారు. సో ఇలాంటి చిన్న తర్వాత కొన్ని యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ ర్యాంక్ యూనివర్సిటీస్, ప్రపంచంలోనే 200 ర్యాంక్ ఉన్న కొన్ని యూనివర్సిటీస్కి IELTS టెస్ట్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? దాంట్లో ఎలా చూసుకోవాలి? సో వాళ్ళకి ప్రాపర్ కోర్స్ సెలెక్షన్ దగ్గర నుంచి ప్రాపర్ అడ్మిషన్, వీసా వరకు, ప్లస్ నెక్స్ట్ వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఏ విధంగా పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ చేయాలి, వాళ్ళకి స్టార్టింగ్ టైంలో అకామిడేషన్ కానీ, అక్కడున్న కొంచెం కొత్త ప్రదేశం పోయినప్పుడు కావాల్సిన అన్ని మనం వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మనకున్న ప్రీవియస్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ వీ గివ్ ద సర్వీసెస్ ఫర్ ద స్టూడెంట్స్. ఇప్పటివరకు మన త్రూ అరౌండ్ 7,000 అబోవ్ స్టూడెంట్స్, లాస్ట్ 15 years అబోవ్ పైన స్టూడెంట్స్ సర్వీస్ చూసుకున్నారు. We feel so happy. Lot of the student they are working in top most organizations. అంటే విజయన్ గారు మీ మాటలోనే తెలుస్తుంది మీరు పడ్డ స్ట్రగుల్ ఇంకొకరు పడకూడదు, ఆ సేఫ్ మెజర్ ఉండాలి అనేసి అంటారు. అంటే చూసే వ్యూవర్స్ కి చాలా మంది ఇలానే చెప్తారు, బట్ సేఫ్టీ ఎంత వరకు ఉంటుంది, ఈ కన్సల్టెన్సీని ఎంత వరకు నమ్మాలని ఒక చిన్న డౌట్ ఉంటుంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? కన్సల్టెన్సీని నమ్మడానికి మనం ఫస్ట్ వీఆర్ ద ఆర్గనైజేషన్ వేర్ వీఆర్ హెల్పింగ్ ద పీపుల్. అంటే మేము ఏదో యూనివర్సిటీకి పంపితే యూనివర్సిటీ వాళ్ళు మాకు కమిషన్ ఇస్తారు, ఇదంతా దట్ ఇస్ అ డిఫరెంట్ సినారియో. బట్ ఆ కంట్రీలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే యూరోపియన్ కంట్రీస్ ఇస్ వెల్ నోన్ టు ఆల్ ద పీపుల్. మన దగ్గర నుంచి ఎక్కువ టూరిస్ట్ వెళ్తూ ఉంటారు. ఇంతవరకు మనం ఒక అమెరికాలో ఇలా జరిగింది, ఒక ఆస్ట్రేలియాలో ఇలా జరిగిందని మనం ఒక అబ్జర్వేషన్ చేసినాం, కానీ యూరోప్లో ఇలా జరిగిందని ఇంతవరకు మనం ఎప్పుడు చూసి ఉంటాం. అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. బట్ మోర్ ఎవర్
మనం అక్కడ ఉన్నంత కాలం ఇప్పుడు చాలా మంది ఫారినర్స్ మన ఇండియాలోకి వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మన రూల్స్ ని వాటిని గౌరవిస్తున్నారు. సేమ్ మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ వాళ్ళ సాంప్రదాయాలను మనం గౌరవిస్తే దర్ ఇస్ నో ఇష్యూస్. ఓకే. కానీ కొంతమంది మన వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. మెయిన్ కేర్నెస్ కానీ నీట్నెస్ కానీ చిన్న చిన్న వాటిని మనం రికవర్ చేసుకుంటే వీఆర్ ఆన్ ద సేఫ్ జోన్. అంతకుమించి ఏముండదు. సేఫ్ అండ్ సెక్యూరిటీ అమ్మాయిలకే కానీ అక్కడ ఉన్న వాళ్ళకే కానీ చాలా బాగుంటాయి వాళ్ళకి. చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ పాపులేషన్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని కంపేర్ చేసుకుంటే 1:3 ఉంటాయి. అబ్బాయి 1 అయితే అమ్మాయి ఫీమేల్ పాపులేషన్ 3 ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకు ఆ ఇష్యూస్ కొంచెం తక్కువ రేజ్ అవుతుంటాయి. సెకండ్, అక్కడ జర్మనీ కానీ స్వీడన్ కానీ తీసుకుంటే క్రైమ్ రేట్ ఈజ్ 0% క్రైమ్ రేట్. సో ఇంతవరకు నా సర్వీస్లో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఒక ఇండియన్ స్టూడెంట్స్కి ఇలా హాని జరగడం ఇట్లాంటి ఎక్కడ యూరోప్లో జరగలేదు. సో హ్యాపీగా వెళ్ళొచ్చు. అక్కడ 24 hours అవైలబిలిటీ ఉంటాయి. రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటుంటారంట అక్కడ. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఒక కాల్ తర్వాత అండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకున్నాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రభాకర్ అండి. మాట్లాడండి ప్రభాకర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రభాకర్, చెప్పండి. సార్ నా 2018లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది మెకానికల్. ఓకే సార్ ఇప్పుడు ఎంఎస్సి మెట్రానిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. యా ప్రభాకర్, ఇట్స్ గుడ్ ఆప్షన్. 2018లో మీకు కనుక గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మెకానికల్ డిగ్రీ మీకు ఉండుంటే మీరు యూరోప్లో కనుక ఒకవేళ మాస్టర్ డిగ్రీ చేద్దాం అనుకుంటే బెటర్ టు గో విత్ ద జర్మన్ కంట్రీ. సో జర్మన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద మెకానికల్ స్టూడెంట్స్ విత్ ఇన్ ద యూరోప్ సర్కిల్. సో అక్కడ ప్రాస్పెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అడ్మిషన్స్ క్రైటీరియా కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. జర్మన్లో మీరు ఒకవేళ మెకట్రానిక్స్ కనుక చూజ్ చేస్తే డోంట్ గో విత్ ద ఓన్లీ మెకట్రానిక్స్. అంటే ఒకటే కోర్స్ చూసుకోవడం వల్ల మీకు ఆప్షన్స్ కొంచెం నారో అవుతాయి. ఆ మెకట్రానిక్స్కి ఆప్షన్గా మీరు ఏదైనా సైబర్ ఫిజికల్ సిస్టమ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. దానికి మెకట్రానిక్స్ విత్ ద సైబర్ ఫిజికల్ సిస్టమ్ కోర్సెస్ కనుక ఇట్లా యాడ్ చేసుకొని ఉంటే మీకు ఆప్షన్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి కోర్సెస్ మీకు జర్మన్లో చాలా యూనివర్సిటీస్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు అప్లై ఇన్ ఎర్లీ స్టేజ్. జర్మన్లో నార్మల్గా 2 intakes ఉంటాయి. మార్చ్లో చదవాలనుకుంటే జనవరికి బిఫోర్ అప్లై చేసుకోవాలి. ప్లస్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఒక ఇంటేక్ ఉంటుంది. ఆ టైంలో ఏప్రిల్ బిఫోర్కే అప్లై చేసుకోవచ్చు మీరు. మీ మెకట్రానిక్స్ విత్ ద ఫిజికల్ సిస్టమ్కి డెగన్ఫోర్ట్ యూనివర్సిటీ ఒక జర్మన్లో ఉంటుంది. దాన్ని మీరు చూజ్ చేసుకుంటే మైట్ బి యూ విల్ ఫీల్ హ్యాపీ అండ్ యూ విల్ ఎంజాయ్ దట్ వన్. ఓకే. అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉండి విదేశాల్లో చదవాలనుకునే వారికి అని మెన్షన్ చేసి చెప్పారు. అంటే చూసే వ్యూవర్స్ కంటే ఏ పరంగా మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారనేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ. ఓకే, ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ. చాలా మంది పేరెంట్స్కి అపోహ ఉంటుంది. ఒకటి ఏంటి, ఎడ్యుకేషన్ ఫ్రీ అంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఫీజు కట్టమని అంటారు. బట్ ప్రాక్టికల్గా షూర్ 100% ఇట్స్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. ఎక్కడే ఏ విధమైన ట్యూషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో 100-200 euros నార్మల్ బేసిక్ ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి. బట్ ట్యూషన్ ఫీజ్ ఆబ్వియస్లీ 100% ఇస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే ఇట్స్ సేమ్ లైక్ ఆర్ గవర్నమెంట్, ఇట్స్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్. అక్కడ కూడా లోకల్ స్టూడెంట్స్కి ఇప్పుడు అమెరికాకి వెళ్ళాం అనుకోండి, అమెరికాకి వెళ్తే లోకల్ స్టూడెంట్స్కి ఒక ఫీజు ఉంటుంది, ఇండియన్ స్టూడెంట్కి ఒక ఫీజు ఉంటుంది. ఇండియన్ స్టూడెంట్కి ఫీజు ఎక్కువ ఉంటుంది, అమెరికా స్టూడెంట్స్కి కొంచెం ఫీజు తక్కువ ఉంటుంది. అదే యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు లోకల్ స్టూడెంట్, నాన్ లోకల్ స్టూడెంట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్, EU స్టూడెంట్, ఏ స్టూడెంట్ అయినా ఒకటే వాళ్ళకి. సో ఇన్ ది సినారియోలో వాళ్ళకి మనం కనుక అడ్మిషన్ తీసుకుంటే కంప్లీట్ రియంబర్స్మెంట్ అనేది మనకు వస్తుంది. సో ట్యూషన్ ఫీజ్ ఇస్ ఆబ్వియస్లీ ఫ్రీ. కొన్ని కంట్రీస్లలో కొన్ని ఎగ్జాంపుల్ ఇటలీ తీసుకుంటే ఆ దేశం మనకి యూనివర్సిటీ ఫ్రీతో పాటు ఉండడానికి వసతి, అకామిడేషన్, భోజనం అవి కూడా మనకు ఆ యూనివర్సిటీస్ కల్పిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ ర్యాంక్ యూనివర్సిటీస్ 5200 euros పర్ ఇయర్, 10,400 euros ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వడంతో పాటు అంత అమౌంట్ మనకు పే చేస్తూ ఉంటాయి. సో అక్కడ మనం ఏ విధమైన పేరెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషనే. మనకు కావాల్సిన వీసా ఎక్స్పెండిచర్స్, ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్, స్టార్టింగ్ ఒక 2-3 months 5 months ఉండాల్సిన ఎక్స్పెండిచర్స్, వీటిని మనం బేర్ చేసుకోగలిగితే we can complete the courses with the top most rank universities. So top most rank universities, free education university అనగానే మళ్ళీ ఒక పేరెంట్ కొత్త క్వశ్చన్ రేజ్ అవుతుంది. అవి ఏమైనా నార్మల్ యూనివర్సిటీస్ కావచ్చు లేదా చిన్న యూనివర్సిటీస్ కావచ్చు అని ఏమైనా రేజింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్ ద వరల్డ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. QS ర్యాంకింగ్లో 200 ర్యాంక్ యూనివర్సిటీస్, 300 ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఇస్ ఈక్వల్ ఇన్ టు IIT ర్యాంకింగ్ యూనివర్సిటీస్.
సో వాటిలలో మనం కాంప్రమైజ్ అయ్యింది. ఒక్కొక్క క్యాంపస్ వచ్చేసి 200 acres నుంచి 700 acres వరకు ఉంటుంది క్యాంపస్. దట్ మచ్ ఆఫ్ ద హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆల్ అండర్టేకింగ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ. సో అక్కడ ప్రైవేట్లో వస్తే మళ్ళీ ఎలా ఉంటుంది అనేది కూడా ఉంటుంది. సో ఆ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలో చదవాలంటే మనం ఐఐటి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలో చదవాలంటే చిన్నప్పటి నుంచే మనకు ఒక ఆతృత ఉంటుంది. మేము అలాంటి యూనివర్సిటీలోనే ప్రాసెస్ చేస్తామండి. ఏదో చిన్న కాలేజీలు ప్రైవేట్ కాలేజీలో ఉండదు. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, దర్ ఇస్ నో ఎక్స్ట్రా బర్డెన్. సో ప్రతి పేద విద్యార్థి, ప్రతి ఆలోచన ఉన్న అబ్రాడ్ పోవాలని ఆలోచన విద్యార్థికి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరొక కాల్ ఉండండి, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మహాలక్ష్మి అండి. ఓకే, మహాలక్ష్మి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నామండి. మాట్లాడండి జీవన్ గారితో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ నాకు 2018లో అగ్రికల్చర్ బిజినెస్ కంప్లీట్ చేశానండి. ఎంఎస్ ఇటలీలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఎంఎస్ చేయడానికి? సూపర్ అమ్మ. ఇట్స్ వెరీ రేర్ పీపుల్. అగ్రికల్చర్ బిజినెస్ చదివిన స్టూడెంట్స్ వెరీ నామినల్గా ఉంటారు. ఇప్పుడు ఇండియాలో అగ్రికల్చర్ బిజినెస్ మనం ఇక్కడ నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి వెళ్ళి మన ఆంధ్ర, తెలంగాణ పీపుల్ చదువుతున్నారు. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ నారో ఇక్కడ ఎంఎస్సి ప్రోగ్రామ్స్కి. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని గవర్నమెంట్ పొజిషన్స్ ఓపెన్ చేసినాయి. ఇట్స్ మోర్ దెన్ ఆఫ్ 600 people పాస్ కమ్ అయితే 60 people కూడా ప్లేస్మెంట్ కాదు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవ్రీ ఇయర్ they have to search. So తను పర్టికులర్గా she wanted to do for MSc in ఇటలీలో చేసుకున్నప్పుడు నీకు యూనివర్సిటీ ఆఫ్ పడవలో ఆప్షన్స్ ఉంటాయమ్మా. నీకు మైట్ బి గో విత్ ద ఫుడ్ అండ్ వైన్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ వైన్ కోర్సెస్ బాగా సూటబుల్ అయితే మీకు అగ్రో బిజినెస్ కోర్సెస్ కానీ అగ్రికల్చర్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ కానీ ఆ యూనివర్సిటీలో మీకు పాసిబిలిటీ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్. మీకు ఏ విధమైన IELTS ఎగ్జామ్ అవసరం లేదు, ట్యూషన్ ఫీజు కూడా ఏముండదు. ఆ పర్టికులర్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ ఫర్ ద అగ్రికల్చర్ బిజినెస్ వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఆ యూనివర్సిటీ మీకు 5,200 euro స్కాలర్షిప్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది. ద పడోవా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇఫ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యూ రిక్వైర్డ్ యూ కాంటాక్ట్ అస్ బ్యాక్ అగైన్. అలాగే జీవన్ గారు, అంటే ఆల్రెడీ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి ఆ స్ట్రగుల్స్ స్టూడెంట్స్ ఉండకూడదు అనేసి అన్న ఎయిమ్ తో స్టార్ట్ చేశారు. అయితే చూసే వ్యూవర్స్ కి కావచ్చు, పేరెంట్స్ కి కావచ్చు, ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఇలానే చెప్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా మా పని అయిపోయిందని వదిలేస్తారు, ఇవన్నీ ఉంటాయి. అంటే మీ కన్సల్టెన్సీ తరఫు నుంచి అంటే ఆ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు మీరు ఆ సేఫ్టీ మెజర్మెంట్ సంబంధించి కేర్ తీసుకుంటారా, లేదు వన్స్ అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత మీ ఇష్టం ఇదంతా ఏమన్నా ఉంటుందా, దానికి సంబంధించి ఒకసారి? ఓకే, అంటే ఇప్పుడు ఎవరు కానీ మేడం మనం మ్యాక్సిమం మన హెల్ప్ వచ్చేసి వాళ్ళకి ఆర్ మెయిన్ రోల్ ఈజ్ టు ఫైండ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఓకే, దే ఆర్ నాట్ ద కిడ్, అంటే చిన్న పిల్లలు ఏం కాదు. అండ్ వీఆర్ సెండింగ్ ద పీపుల్ టు ఇట్స్ వరల్డ్ రినోవేటెడ్ కంట్రీస్. ఓకే, సో మనం వాళ్ళకి ఫస్ట్ మన సైడ్ నుంచి హెల్ప్ చేసి స్టార్టింగ్ లో వాళ్ళకి చాలా క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. వాళ్ళకు చాలా ఆప్షన్స్ కనబడతాయి. గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటికి రాగానే దే విల్ థింక్ అబౌట్ ఓన్లీ ఫర్ ద యుఎస్. కానీ ఫైనాన్షియల్ గా చూసుకుంటే ఫాదర్ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ ఉండదు. బట్ స్టిల్ దే థింకింగ్ అబౌట్ ద యుఎస్. అలాంటి వాళ్ళు ఒక్కసారి వాకిన్ అయితే వి మేక్ గైడ్ దెమ్. యా, నాట్ ఫర్ ద యుఎస్ ఒకటే కాదు, మీకు ఆప్షన్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏది ఫిట్ అవుతుంది, నువ్వు చదువుకున్న స్టడీ ఏంటిది, గ్రాడ్యుయేషన్లో ఎన్ని కోర్సెస్ కవర్ చేసావు, ఎలాంటి టాపిక్స్ కవర్ చేసావు, నీకు ఎలాంటి ప్రోగ్రామ్ ఫిట్ అవుతుంది. సో నీకు ఈ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ ఫిట్ అవుతుంది. ఇంతకుముందు మెకట్రానిక్స్ ఒక స్టూడెంట్ కాల్ చేసినట్టు, ఒక మెకట్రానిక్స్ కాదు దానికి యాడ్ అండ్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఈ కోర్స్ సెలక్షన్లో మేము బాగా హెల్ప్ చేస్తాం. ప్లస్ మేము సిలబస్ ఒకటి ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి అడ్వైజ్ చేయగలుగుతాం. ఆ సిలబస్ని వాళ్ళు చూసుకుంటే చదవగలుగుతారా లేరా, ఎందుకంటే ఇక్కడున్న సిలబస్ అక్కడున్న సిలబస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో సిలబస్ని మనం అంత ఈజీగా ప్రొడక్ట్ చేయలేము. సో చాలా హార్డ్ వర్క్ చేయగలిగితేనే వాళ్ళు పాస్ అవ్వగలుగుతారు. సో ఆ సిలబస్ని ఒకటి వాళ్ళకి గైడ్ చేయగలుగుతాం. దాని తర్వాత ఈ కంట్రీ మీకు ఫిట్ అవుతుంది, ఈ కంట్రీకి వెళ్ళినప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఇంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇంత టైం డ్యూరేషన్ ఉంటుంది. దిస్ ఇస్ ద వన్ పార్ట్. Once he choose that, yes, we'll go. Then second part is the how to obtain the visa. Okay. So visa is అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. వీసా అనేది మనం స్టూడెంట్ తనకు తాను ప్రూవ్ చేసుకోవాలి. స్టూడెంట్ వీసా అనేది వీసా ఆఫీసర్ని సాటిస్ఫాక్షన్. సో వీసా ఆఫీసర్ హ్యాస్ టు బి బిలీవ్ దట్ ఈయన వెళ్ళేది ఓన్లీ స్టడీస్ కొరకే, వెళ్ళి మళ్ళీ చదువుకొని రిటర్న్ వస్తాడు అనేది ఆ వీసా ఆఫీసర్కి నమ్మకం కలిగితే ఐఎమ్ షూర్ హీ విల్ గెట్ అనే వీసా. సో వీసాకి కావాల్సినప్పుడు బేసిక్గా నార్మల్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎవ్రీ కంట్రీకి ఉన్నట్టే ఉంటాయి. బట్ చాలా తక్కువ డాక్యుమెంట్స్ యూరోపియన్ కంట్రీస్కి అడుగుతారు. సో అలాంటి డాక్యుమెంట్స్ ఏం కావాలనేది మేము గైడ్ చేస్తాం వాళ్ళకి. మా ఆఫీస్లోనే మాకు 12 బ్రాంచెస్ అరౌండ్ ద ఇండియా ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో మేము ట్రైనింగ్ చేస్తూ ఉంటాం, ఎలా వెళ్ళాలి, ఎలా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సబ్మిషన్ చేయాలనేది. సో వీ రికమెండ్ దెమ్ డోంట్ సబ్మిట్ ఎనీ ఫేక్ డాక్యుమెంట్స్. అవి చేయడం వల్ల అన్నెసెసరీ లైఫ్లో మీరు ఇంకొకసారి ఎంట్రీ కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఉన్న దాంట్లోనే నిజాయితీగా
వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేసుకుంటే ఆబ్వియస్లీ యూల్ గెట్ ఇన్. మెయిన్ నిజాయితీ అనేది ఉండాలి. తర్వాత రిటర్న్ వస్తాం అనేది ఒక ప్రూవ్ చూపించుకోవాలి వాళ్ళు. సో ఈ రెండింటికి మనం కనుక చేసుకోగలిగితే ఇట్స్ అన్ హ్యాపీ ప్రాస్పెక్ట్స్ వాళ్ళకి. ఓకే, నైస్ ఎక్స్ప్లెనేషన్ అండి. కాలర్ సిద్ధంగా కాల్ తీసుకున్నామండి. హలో హలో, నమస్తే అండి. సార్ నమస్కారం మేడం. అది మహబూబ్ నగర్ డిస్టిక్ అండి. మీ పేరండి? మా పేరు వీరేశ్వర్ రెడ్డి. మాట్లాడండి జీవన్ గారితో. హలో సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్ చెప్పండి. సార్ మా బాబు బీఎస్సీ ఫారెస్ట్రీ అయిపోయి చేస్తున్నాడు సార్. బిఎస్సి ఫారెస్ట్రీ. ఓకే. నెక్స్ట్ మేము పీజీ కోసం ఎక్కడ చేస్తే బాగుంటుంది సార్, అందుకే ఫోన్ చేశాం సార్. అంటే ఏదైనా కోర్స్ అనుకున్నారు సార్, ఎలాంటి కోర్స్ చేయాలని? అదే బీఎస్సీ ఫారెస్ట్ లో ఉంటుంది కదండి. బీఎస్సీ ఫారెస్ట్ చేసింది. అచ్చా, బిఎస్సి ఫారెస్ట్ సైన్సెస్. అవును సార్, ఫారెస్ట్ సైన్స్. ఎస్ సార్. ఓకే, సూపర్ సార్. మీకు చాలా ఇంట్రెస్టింగ్ కోర్సెస్ మా దగ్గర దొరుకుతాయి సార్. ఇట్స్ వెరీ రేర్ కోర్సెస్. మీకు ఇండియాలో ఎంఎస్సీ చేసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలాంటి బీఎస్సీ ఫారెస్ట్ కానీ అగ్రికల్చర్ చేసిన తర్వాత, బీఎస్సీ చేసిన తర్వాత జస్ట్ దే విల్ సర్చ్ ఫర్ జాబ్స్ మోస్ట్లీ. కానీ ఎంఎస్సీ కనుక చేయగలిగితే దే హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్ షూర్లీ. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ నారో ఉన్నాయి. కానీ కొన్ని కంట్రీస్ యూరోప్లో చూసుకుంటే ఆ ఫారెస్ట్ సైన్స్ వాళ్ళకి ఎంఎస్సీ ఇన్ ఫారెస్ట్ సైన్సెస్ అగైన్ అవైలబుల్. ఇంతకుముందు మనకు ఒక కాలర్ మాట్లాడినట్టు సేమ్ యూనివర్సిటీలో మీకు ఆప్షన్స్ దొరుకుతాయి సార్. ఇటలీలో యూనివర్సిటీ ఆఫ్ పడవలోనే సేమ్ ప్రోగ్రామ్ మీకు ఉంది. బికాస్ ఆఫ్ దట్ యూనివర్సిటీ స్పెషల్లీ ఎంకరేజింగ్ ఫర్ దిస్ ఫారెస్ట్ సైన్సెస్, అగ్రికల్చర్, బిజినెస్, వెటర్నరీ సైన్సెస్ వీళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. సో మీకు టైం దొరికినప్పుడు యూ మే హ్యావ్ ఎ లుక్ ఎట్ ఫర్ ద యూనివర్సిటీ ఆఫ్ పడోవా. ఎంఎస్సీ ఇన్ ఫారెస్ట్ సైన్సెస్ ఆప్షన్స్ మీకు కనబడుతుంటాయి. 100% ఇట్స్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. ఏ విధమైన ట్యూషన్ ఫీజు లేదు. ఇట్స్ అ మాస్టర్స్ డిగ్రీ. వరల్డ్ రినోవేటెడ్ మీకు ర్యాంకింగ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది. ప్లస్ ఆ సిలబస్ ఏదైతే ఉందో ఐఎమ్ షూర్ సిలబస్ కనుక మనం ప్రాపర్గా ఫాలో అయితే దెర్ ఇస్ లాట్ ఆఫ్ జాబ్ ప్రాస్పెక్ట్స్ కనబడుతూ ఉంటాయి. ఓకే, అంటే మనకు హోప్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంటే కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా వాళ్ళకి? మిమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళకంటే జాయినింగ్ దగ్గర నుంచి కావచ్చు, ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మేడం మా దగ్గరకు వచ్చే మోస్ట్ స్టూడెంట్స్ విత్ ద ఎంటీ మైండ్స్ తో వస్తుంటారు. అంటే అఫ్ కోర్స్ దే కన్ఫ్యూజన్ లో ఉంటారు, వెళ్ళాలి ఏంటి అనేది. ఎస్ ఆఫ్ కోర్స్ ఉంటూ ఉంటారు. బట్ ఈవెన్ ద స్టూడెంట్ విల్ సర్చ్ సమ్ ఆప్షన్స్. ఆ కన్సల్టెన్సీ తిరుగుతూ ఉంటారు. ఎవరి దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు చెప్తూ ఉంటారు కన్సల్టెన్సీ. ఈవెన్ వీఆర్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ వీఆర్ ఎస్పెషల్లీ ఇన్ టు యూరోపియన్ కంట్రీస్. సో యూరోపియన్ కంట్రీస్ గురించి మేము ఎక్కువ వాళ్ళకి మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. స్టూడెంట్ చాయిస్. ఓకే, నువ్వు ఒక బిఎస్సి గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యావు, 15 years ఎడ్యుకేషన్. 15 years ఎడ్యుకేషన్కి అమెరికా కానీ ఇలాంటి కంట్రీస్లో కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి ఎంట్రీ కొరకు. బట్ యూరోపియన్ కంట్రీస్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఆ బీకామ్ కానీ బీఎస్సీ వాళ్ళు కానీ వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వెన్ యూ గో విత్ ద బ్యాచిలర్ స్టూడెంట్స్, బ్యాచిలర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటున్నారు, 12th పాస్ అయిన స్టూడెంట్, ఎంపీసీ స్టూడెంట్ కానీ బీకామ్ స్టూడెంట్ కానీ, అదే యూఎస్లో వెళ్ళాలంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, సాట్ కానీ టోఫెల్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్. యూరోప్లో అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవసరం ఉండవు. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్సే కాకుండా వరల్డ్ రినోవేటెడ్ కోర్సెస్ వాళ్ళకి ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ 12th పాస్ అయిన ఒక స్టూడెంట్కి మ్యాక్సిమం ఒక బీకామ్, ఒక మెడిసిన్, ఎనీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అలా కనబడుతుంటాయి. కానీ అలా కాకుండా అక్కడ వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో యూరోప్లో 13th ఈజ్ ద కంపల్సరీ ఎడ్యుకేషన్. 13 తర్వాత నీకు లైఫ్లో సెట్ అయ్యే ఆప్షన్ నువ్వు చూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫిలిం ఇండస్ట్రీ కానీ, ఆర్ట్ అండ్ మీడియా కానీ, ఆర్కిటెక్చర్ కానీ, ఏదైనా డిఫరెంట్ కోర్సెస్ని మనం చూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 12th class స్టూడెంట్స్ కూడా మేము రికమెండ్ చేసేది ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఛాన్స్, ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ టు స్టడీ ఇన్ అబ్రాడ్, బ్యాచిలర్స్కే మీరు చూజ్ చేసుకోవచ్చు. మీడియా కానీ, సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, ఫ్యాషన్ కానీ. ఒక మెడిసిన్ కోర్స్ ఫ్రీగా దొరకదండి. మిగతా మెడిసిన్ అండ్ డెంటల్ కోర్సెస్ ఇస్ నాట్ అవైలబుల్ ఫ్రీ ఫర్ ద ఆల్. కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి, ఇట్స్ 5 to 6 seats మాత్రమే ఉంటాయి. దానికి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద ఆల్ ద ప్రోగ్రామ్స్, స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్కి మనకి ఈజీగా అడ్మిషన్ దొరికిపోతూ ఉంటాయి వితౌట్ ఎనీ కాస్ట్. అలా మరొక కాల్ సిద్ధంగా కాల్ తీసుకున్నామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? నా పేరు ఎంబీబీఎస్ రెడ్డి అండి. రెడ్డి గారు మాట్లాడండి. హలో సార్ చెప్పండి. నమస్తే సార్, నా పేరు ఎంబీబీఎస్ రెడ్డి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాండి. సార్ చెప్పండి. సార్ మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాడండి. ఓకే. సివిల్ ఇంజనీరింగ్ అయిందండి ఇక్కడ వైజాగ్లో ఏయూలో ఎంఎస్ చేస్తున్నాడండి ఇక్కడ. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండి. ఓకే. తర్వాత అక్కడ పిఆర్ రావడానికి
కస్టమర్స్ అక్కడ ఏంటి ఎలా చేయాలి ఎస్ సార్, యాక్చువల్లీ మనం ఈరోజు ఎక్కువగా యూరోపియన్ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ మీరు అమ్మాయి ఆస్ట్రేలియా చదువుతుందన్నారు. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ అ మోర్ డిమాండబుల్ అండ్ వాల్యుబుల్ ప్రోగ్రామ్స్ ఈ రోజులలో వాటికి. సో మీకు కనుక అక్కడ పిఆర్ రావాలనుకుంటే సార్, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియాలో పిఆర్ ఇస్ అనే క్వశ్చన్ మార్క్. సో ఎక్కువగా మీకు పిఆర్ రావాలంటే ఐఎల్టీఎస్ ఎగ్జామ్కి ప్రిఫరెన్స్ చేయాలి సార్. ఒకప్పుడు ఆస్ట్రేలియాలో 6.5 ఉన్న ఇమిగ్రేషన్ వచ్చేది. బట్ ప్రజెంట్ సినారియాలో మీకు ఐఎల్స్ 8 బ్యాండ్, 8 out of 9. సో 8 బ్యాండ్ కనుక మీరు తెచ్చుకోగలిగితే, ఆస్ట్రేలియన్ మాస్టర్ డిగ్రీ కనుక ఉంటే మీకు అక్కడ పిఆర్ కానీ ఇమిగ్రేషన్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. అది సో ఓన్లీ ఫోకస్ ఆన్ ద IELTS టెస్ట్. అలాగే జూన్ గారు, మీ కన్సల్టెన్సీ తరఫు నుంచి ఇప్పటివరకు 7,000 మంది స్టూడెంట్స్ వెళ్ళారు కదండి, వాళ్ళకి సంబంధించిన చిన్న ఏవి మీ స్టూడెంట్స్ ఒపీనియన్స్ కి సంబంధించిన ఒక చిన్న ఏవి చూద్దామండి. అలాగే అంటే హోప్ కన్సల్టెన్సీ తరఫు నుంచి ఇప్పటివరకు 7,000 మంది స్టూడెంట్స్ యూరోప్ కంట్రీస్ లో చదవడం జరుగుతుంది. అయితే అందులో కొందరు స్టూడెంట్స్ వారి అభిప్రాయాల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చిన్న ఏవిని ఒకసారి చూసేద్దాం. Hi friends, this is Deepika from Hyderabad. Now we are here in the world's ancient and the topmost university, Sapienza University di Roma. This is one of the ancient universities. This university has plenty of libraries and laboratories, and also world's topmost professors. I'm pursuing my master's here in the field of aerospace department. This Sapienza University has a collaboration with many other countries and also the European Space Agency. A few of my seniors started a project with the help of the professors manufacturing a Unisat. Even we became a part of it, and it's going to be launched very soon. This is all just because of the motivation that we got from our professors, and this made us to think more creatively and innovatively, and I'm very glad to be here. I'm very much thankful to Jeevan Reddy sir and all the members of the Hope Consultancy which helped me to reach here. Thank you Hope Consultancy once again. సీరియస్లీ అంటే అనుకున్న గోల్ రీచ్ అయినప్పుడు ఫేస్ లో ఎంత గ్లో ఉంటుంది అనడానికి ఆ వీడియో బెస్ట్ ఎగ్జాంపుల్. She went, I think, the last year for the Sapanja University somewhere. She was pursuing a master degree. I'm so glad to see her. She sent a beautiful video. ఓకే, అలాగే ఇంకొక చిన్న డౌట్ లాస్ట్ అంటే చూస్తున్నాను, పాస్ అవుట్ సంబంధించి అంటే మామూలుగా ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే డిగ్రీ అయిపోయాక MBA కంటిన్యూస్ గా ఉంటుంది. అయితే చాలా మందికి అంటే ఎప్పటి నుంచో చేయాలనుకున్న కొన్ని ఇయర్స్ వాళ్ళ కోరిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది ఆగిపోయి ఉంటారు. కాబట్టి అంటే పాస్ అవుట్ ఇయర్స్ కి సంబంధించి ఇయర్ అయితేనే ఉంటుంది, లేకపోతే 10 years అయితే కుదరదు, ఇలాంటివైనా రూల్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరైనా చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? దీంట్లో మోస్ట్లీ వీ రికమెండ్ టు అప్లై ఫర్ ద ఇమిడియట్లీ వన్స్ యూ ఫినిష్ ద మాస్టర్ డిగ్రీ. వీ రికమెండ్ దెమ్, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజీగా అర్థమవుతుంది. బట్ ఈవెన్ స్టిల్ 5 years గ్యాప్ ఉన్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ద ప్రోగ్రామ్. సో ఈ ఎలిజిబిలిటీ అనేది ఇట్స్ నాట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద ఓన్లీ గ్యాప్ ఆర్ ఎడ్యుకేషన్ అలాంటిది ఏం కాదు. బట్ మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి కొంచెం ఫస్ట్ క్లాస్ ఉంటే యూ విల్ గెట్ అన్ బెస్ట్ అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్ అకాడమిక్స్లో. ద సెకండ్ వచ్చేసి వీ హ్యావ్ టు అప్లై ఇన్ టైమ్. ఓకే, అంటే మనం ఆగస్ట్ సెప్టెంబర్లో ఇంటేక్ ఉంటే అట్లీస్ట్ వీ హ్యావ్ టు అప్లై ఇన్ ద బిఫోర్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్లోనే అప్లై చేసుకోవాలి. అప్పుడు అప్లై చేసుకుంటే కానీ వీ విల్ గెట్ అనే టాప్ మోస్ట్ ర్యాంక్ యూనివర్సిటీ అడ్మిషన్స్. అంటే ఇప్పుడు US UK కెనడా అయితే మైట్ బి వీ కెన్ అప్లై ఇన్ 1 month ఎర్లియర్ స్టేజ్, వీ కెన్ గెట్ అన్ అడ్మిట్స్. బట్ యూరోపియన్ కంట్రీస్కి వచ్చేసి ఇఫ్ యూ వాంట్ స్టడీ ఇన్ పర్టికులర్ ర్యాంకింగ్ వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అంటే వీ హ్యావ్ టు అప్లై ఇన్ ఎర్లీ స్టేజెస్. దట్ ఈస్ ఒక్కటే డ్రాబ్యాక్. మనం కొంచెం ఎర్లీగా అప్లై చేసి వెయిట్ చేయడం అంటే వీ హ్యావ్ టు ప్లాన్ ఇన్ ఎర్లీ స్టేజెస్. అంటే ఎప్పుడైతే బీటెక్ స్టూడెంట్ 4.1లో ఉంటున్నాడో, ఫస్ట్ సెమిస్టర్లో ఉంటున్నాడో అప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ అప్లై కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనుకుంటే మనం అకాడమిక్ అయిపోయే లోపే 4.1 అయ్యే లోపే ఇఫ్ దే అప్రోచెస్ వీ ప్లాన్ ఎవ్రీథింగ్. 4.2 అయిపోయేపు హీ హ్యాస్ ఎన్ అడ్మిషన్ లెటర్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ ఈ కెన్ ప్లాన్ హిస్ కంటిన్యూ ఎడ్యుకేషన్ వితౌట్ ఎనీ అకాడమిక్ ఇయర్లో చేసుకుండొచ్చు. ఒకవేళ 4.2 అయిపోయినాక ప్లాన్ చేసుకుంటే ఐఎమ్ ష్యూర్ ఈ మ్యాచ్ అంటే 1 అకాడమిక్ ఇయర్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అడ్మిషన్ వచ్చినా కూడా అంత టాప్ మోస్ట్ ర్యాంక్ యూనివర్సిటీలో రాకపోవచ్చు. సో పర్సూయింగ్ టైంలోనే ప్లాన్ చేసుకుంటే దట్స్ ద గుడ్. సో మాకున్న ఇంజనీరింగ్ కాలేజ్ నెట్వర్క్లో వీ మూవ్ ఆల్ అరౌండ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ వీ మోటివేట్ దెమ్ టు అప్లై ఇన్ ఎర్లీ స్టేజెస్ అన్నట్టు. సో ఎలిజిబిలిటీ అనేది అదొకటి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అనేది మినిమం రిక్వైర్మెంట్. ఐఎల్టీఎస్ టెస్ట్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. బట్ రిమైనింగ్ యాజ్ ఆర్ నార్మల్. ఓకే, నిజంగా యూరోప్ కంట్రీస్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని మీ మాటలో చాలా చక్కగా తెలియజేశారు జీవన్ గారు. మీకు ధన్యవాదాలు.
చూస్తున్నారు కదా, మీకు ఇంకా యూరోప్ లో చదవాలనుకుంటున్నారు, ఆ ఉచిత విద్యను పొందాలనుకుంటున్నాం, ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నాం, యూరోప్ లో ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఈ హాఫ్ అన్ అవర్ లో అన్నింటి గురించి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి పర్సనల్ గా కలవాలనుకుంటే జీవన్ రెడ్డి గారి నంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, దానికి కాల్ చేసి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే. Thanks for watching the video. Please like, share and subscribe for more updates. Follow us by visiting our website thehope.co.in. And follow us on social media, the links are mentioned below in the description. And for more details please feel free to call us on 9000550055.